హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇక్కడ రిజైన్ ఆర్ట్స్ చేయాలనుకున్నాను, సంథింగ్ ఏదైనా కొంచెం డిఫరెంట్గా అలా. సో అందుకోసం అనేసి ఈసారి ఏదో ఒకటి ట్రై చేయాలనిపించింది కొంచెం డిఫరెంట్గా. సో దానికోసమని నేను ఈ మౌల్డ్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇయర్ బడ్తో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సో దట్ అవుట్పుట్ అనేది మనకి చాలా మంచిగా వస్తుంది, లేదంటే డస్ట్ అలా ఉంటే మంచిగా అనిపించదు. సో అందుకోసమని నేను ఇక్కడ ఇయర్ బడ్తో మంచిగా క్లీన్ చేసుకున్నాను అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చి కొంచెం ఇది నేను చేయడం లైక్ ఈ రిజైన్ ఆర్ట్ నేను చేయడం ఇది థర్డ్ టైమో ఫోర్త్ టైమో అనమాట. సో ఫైనల్గా నాకు ఇంకొంచెం ఐడియా కావాలి అనిపించింది అనమాట. సో అందుకోసం అనేసి నేను ఫైనల్గా ఒక ఫైనల్ టెస్ట్ లాగా ఎక్స్పెరిమెంట్ లాగా ఇది చేస్తున్నాను. ఇది కన్నా వర్కౌట్ అయ్యింది, మంచిగానే వస్తుంది, పర్లేదు అనిపిస్తే నేను ఇంకా కొంచెం క్రియేటివ్గా ఆలోచించి ఏదైనా చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్. అండ్ డ్రై ఫ్లవర్స్ కూడా లైక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, రోజ్ అవంతా, వాటిని కూడా నేను న్యాచురల్గా నా ఓన్గా డ్రై చేయడానికి చూస్తున్నాను. అది కూడా ఓకే అయ్యింది అంటే మ్యాక్స్ ఇంకా మోస్ట్లీ అన్నీ నేనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకునేసి లైక్ డ్రై ఫ్లవర్స్ అవంతా నేనే డ్రై చేసుకోవడం అవంతా వచ్చింది క్లారిటీగా. అంటే నేను నెక్స్ట్ ఇంకా ఇంకొంచెం డిఫరెంట్గా క్రియేటివ్గా ఆలోచించి ఇలా ఎన్నెన్నో రిజైన్ ఆర్ట్స్ ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇదైతే నేను ఎక్స్పెరిమెంట్ కోసమే చేస్తున్నానని చెప్పాలి. ఇంతకుముందు కూడా నేను అలాగే చేశాను కొన్ని, అందులో కూడా కొంచెం పర్లేదు, నేను బెటర్గా చేయగలుగుతాను, నాకు క్లారిటీ వచ్చిందనమాట. నాతో ఓన్లీ నార్మల్ పిగ్మెంట్స్ ఉన్నాయన్నమాట, లైక్ బ్లాక్, వైట్ ఇలాంటి కలర్స్ లేవు, బట్ అన్నీ నార్మల్ రెడ్, గ్రీన్, ఈ బ్లూ ఇలాంటి కలర్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ నేను ఇంకా బ్లాక్ అవి కూడా తీసుకోవాలి. లాస్ట్ టైం నేను నా కజిన్ సిస్టర్ కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా కొంచెం చైన్స్, ఇయర్ రింగ్స్ చేద్దామనేసి చూసామన్నమాట. అండ్ బ్లాక్ ఇయర్ రింగ్స్ చేయాలి స్టడ్స్ అని చెప్పి ఆ అక్క మా కజిన్ సిస్టర్ ట్రై చేశారు. బట్ అక్కడ ఏమైందంటే మాకు బ్లాక్ కలర్లో పిగ్మెంట్ అనేది లేదనమాట. సో అందుకోసం అనేసి మా సిస్టర్ ఏం చేశారు అంటే నా దగ్గర అక్రియాలిక్ పెయింటింగ్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకొని కొంచెం బ్లాక్ యూజ్ చేసింది. బట్ అది సరిగ్గా రాలేదు, ఎంత డ్రై చేసినా కూడా అది కొంచెం ఇదైపోయింది అనమాట. పాడైపోయింది, మంచిగా లేదు. నేను మీకు అది చూపించాల్సింది. ఇది ఇంతకుముందు వీడియోలో నేను ఖచ్చితంగా అప్లోడ్ చేసే ఉంటాను ఆ థింగ్, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. అదైతే అస్సలు బాగాలేవన్నమాట ఆ పెయింటింగ్ కలర్ యూజ్ చేయడం వల్ల. సో బెటర్ పిగ్మెంట్సే యూజ్ చేయడం చాలా బెటర్ అండ్ మంచిదని అనిపించింది. అండ్ ఇంకా ఈ వీడియోలోకి వస్తే జస్ట్ టెస్ట్ లాగే చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ ప్రోడక్ట్స్ అవంతా యూజ్ చేసేయలేదు. జస్ట్ ఈ మౌల్డ్ తీసుకున్నాను అండ్ పిగ్మెంట్స్ కూడా ఏం యూజ్ చేయట్లేదు. అండ్ ఇక్కడైతే నేను జస్ట్ ఇవి లైక్ క్లే చిప్స్ ఉంటాయి కదా, సో వాటితో ఒక 2 ఏమో చేశాను అనమాట. ఒక రౌండ్ అలా ఏదో ఉంది కదా అది, అండ్ ఇక్కడ మూన్ షేప్లోది అది బేసిక్ లిక్విడ్ రిజైన్ యూవీ రిజైన్ ఏదైతే ఉంటుందో అది లైక్ పార్ట్ ఏ పార్ట్ బి రెండు మిక్స్ చేసి ఇచ్చి ఉంటారు కదా, సో ఇది యూజ్ చేస్తున్నాను అనమాట ప్రజెంట్ నేను. లైక్ బేసిక్గా నేను ఇలాగే చేయాలి అని ఏం అనుకోలేదు, ఏది అనిపిస్తే అది చేసేయాలి అన్నట్లు ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అనమాట. సో దట్ నేను ఏం మిక్స్ చేస్తున్నాను ఏంటి అంటే నెక్స్ట్ ఏది దేంట్లో ఏం యూజ్ చేయాలి అనేది కూడా అంతగా ఆలోచించలేదు. అండ్ ఇక్కడైతే నేను రోజ్ పెటల్స్ది వేయడానికి చూసాను, అండ్ అవి కొంచెం ఎక్కువ అయిపోయాయి అనేసి అవే ఇంకొక దాంట్లో కూడా వేయడానికి చూశాను. అండ్ అనుకోవాలి కానీ ఈ రిజైన్ ఆర్ట్స్తో మనం చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ని లైక్ క్రియేటివ్గా ఆలోచిస్తే మనం ఎన్నో క్రియేట్ చేయొచ్చు. ఈ రిజైన్ ఆర్ట్స్తో నా ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. బట్ ఫైనల్గా ఒకసారి ఇది ఎందుకో చేయాలనిపించింది. సో అందుకోసం అనేసి బేసిక్గా ఇలా యూస్ చేస్తూ వెళ్తున్నాను, కానీ ఇది చేయాలి అదే చేయాలని ఏం లేవు. కానీ మైండ్లో అయితే చాలా ఐడియాసే ఉన్నాయి, చాలా డిఫరెంట్గా చేయాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తాను అండ్ ఈ ఛానల్ నేను అప్లోడ్ కూడా చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఇది జస్ట్ ట్రై కోసమే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ రిజైన్ది. ఏదో ఫ్లోలో అలా రిజైన్ వేయడం ఫ్లవర్స్ అంతా చేస్తూ వెళ్ళిపోతున్నాను, కానీ నెక్స్ట్ ఏది వేయాలి ఏది వేయాలి ఇన్ ద సెన్స్ లైక్ నెక్స్ట్ దేంతో నేను ఈ రిజైన్ది డాలర్ చేయాలి అనేది కూడా నా మైండ్లో లేదనమాట. జస్ట్ అలా యూజ్ చేస్తూ వెళ్ళిపోయాను. అండ్ పర్లేదు, కొంచెం స్టార్టింగ్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం మంచిగానే అనిపిస్తుంది. లైక్ లిక్విడ్ ఎంత యూజ్ చేయాలి, క్వాంటిటీ ఎంత వేస్తే ఫస్ట్ ఎలా ఉంటుంది, తర్వాత అది కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ వేయాలా వద్దా ఏంటి అనేది నాకు ఇలా బేసిక్ థింగ్స్ చాలా క్లారిటీ వచ్చాయని చెప్పాలి.
అండ్ ఈ ప్రాసెస్లో నాకు అనిపించింది లైక్ ఈ యువి రిజైన్ మిక్స్డ్ ఉంటుంది కదా బాటిల్, ఇప్పుడు నేను యూస్ చేస్తున్న ఈ మిక్స్డ్ది వచ్చేసి 50 గ్రామ్స్ అనమాట. సో నేను ఆల్మోస్ట్ చాలానే చేశాను, ఇది 4th టైం కాబట్టి చాలా వాటికి డాలర్స్కి అండ్ రింగ్స్ అండ్ ఇలా ఎన్నో వాటికి నేను ఇది యువి రిజైన్ యూస్ చేశాను. బట్ స్టిల్ ఇంకా ఉంది అని చెప్పాలి. సో ఈ నెక్స్ట్ టైం నేను 50 గ్రామ్స్ కాకుండా అట్లీస్ట్ 100 ఆర్ 150 అలా ఏమైనా ఉంటే అలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడానికి ట్రై చేస్తాను. బికాజ్ అన్నిటికీ అది యూజ్ చేసుకోవచ్చు ప్రాపర్గా అనిపించింది నాకు. కొంచెం కొంచెం లిక్విడ్ కాకుండా ఇది జస్ట్ నేను ట్రయల్ కోసం అని తీసుకున్నాను కాబట్టి, సో అలా కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉండే థింగ్సే తీసుకున్నాను ఆల్మోస్ట్. సో ఇక్కడైతే నేను ఇక్కడ ఇలా అమెజాన్లో తీసుకున్న డ్రై ఫ్లవర్స్లో ఉన్న ఒక ఫ్లవర్ని తీసుకొని ఇలా జస్ట్ ట్రై చేస్తున్నాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. కొంచెం నార్మల్గా చేసేస్తున్నాను, లైక్ పిగ్మెంట్స్ అవంతా ఎక్కువ యూజ్ చేయట్లేదు. బికాజ్ ఒకసారి నాకు క్లారిటీగా అనిపిస్తే లైక్ ఎంత క్వాంటిటీ రిజైన్ అవసరం అవుతుంది ఏంటి అలా నాకు ఫస్ట్ క్లారిటీ వస్తే దెన్ నేను ఆ పిగ్మెంట్స్ ఎంత క్వాంటిటీలో యూజ్ చేసుకోవచ్చు, అది ఎంత క్వాంటిటీ మాత్రమే యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏదైనా మనం ఒక క్లే చిప్ ఆర్ ఫ్లవర్ అదేదైనా పెట్టినప్పుడు ఇంజెక్ట్ చేసినప్పుడు అక్కడ మౌల్డ్లో, సో దట్ అది హార్డ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎంత లిక్విడ్ వేయాల్సి వస్తుంది ఏంటి, సో అలా నాకు క్లారిటీ కావాలనిపించింది. సో అందుకోసం అనేసి నేను జస్ట్ ఇక్కడ ఒక ప్రాక్టీస్ లాగా ట్రై చేశాను, ఎంత అవసరం అవ్వచ్చు ఏంటి అని చెప్పి. సో దట్ ఏదో కొంచెం ర్యాండమ్గా చేయడానికి ట్రై చేశాను, కానీ బెస్ట్ అవుట్పుట్ అయితే నేను ఇక్కడ ఇవ్వలేకపోయాను అనే చెప్పాలి కూడా. బికాజ్ బేసిక్గా జస్ట్ అలా చేస్తూ వెళ్ళిపోయాను కాబట్టి బెస్ట్ అవుట్పుట్ అయితే ఏం రాలేదు. లైక్ బెస్ట్ అవుట్పుట్ రాలేదు ఇన్ ద సెన్స్ లైక్ చూడ్డానికి క్రియేటివ్గా అనిపించలేదు. వన్స్ నాకు క్లారిటీ వచ్చిందంటే ఇంకా బెస్ట్ చేయొచ్చు కదా మనం. సో స్టార్టింగే నేను అంత క్రియేటివ్గా వచ్చేయాలి అని అయితే ఏం మైండ్లో పెట్టుకోలేదు. బట్ నాకు అర్థమైంది ఎక్కువ క్వాంటిటీలో రిజైన్ కూడా యూజ్ చేసేయకుండా లైక్ సింపుల్గా ఒక కలర్ పిగ్మెంట్ అనుకుంటే మనం ఇఫ్ ఇన్ కేస్ అది కొంచెం జస్ట్ కొంచెం కలర్ పిగ్మెంట్ యూజ్ చేసి అందులో మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఈ మౌల్డ్లో వేసి అది డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఏదైతే ఫ్లవర్ ఆర్ సంథింగ్ ఏదైనా మనం అక్కడ ప్లేస్ చేయాలి ఆ మౌల్డ్లో అనుకుంటే అది ప్లేస్ చేసి అది కూడా కొంచెం మంచిగా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే యూవీ రిజైన్ అది నార్మల్ లిక్విడ్ ఏ పిగ్మెంట్ యూజ్ చేయకుండా ఉన్నది యూజ్ చేసామంటే ఇంకొంచెం మంచిగా అది హార్డ్ అయిపోతుంది, మనకి అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకేసారి ఎక్కువ రిజైన్ వేసేసి అలా చేయడం కంటే కూడా బేసిక్గా ఇలా మనం కొంచెం యూజ్ చేసి డ్రై చేసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుందని అనిపించింది నాకు. అలా కాకుండా ఒకేసారి ఎక్కువ రిజైన్ వేసేసి కొంచెం ఎక్కువ టైం తీసుకోవాలి, లైక్ ఏ లైట్ కింద కూడా పెట్టకుండా లైక్ యూవీ సన్లైట్ అని చెప్పి ఒక లైట్ అలా ఉంటుంది, అలాంటి వాటి కింద కూడా పెట్టకుండా మనం జస్ట్ ఇలాగే నార్మల్గా ప్లేస్ చేసుకుంటే మేబీ చాలా టైం తీసుకోవచ్చు, టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ. అదే కొంచెం రిజైన్ యూజ్ చేసి అలా మనం లైట్ కింద పెట్టుకునేసి కొంచెం మంచిగా డ్రై చేసుకుంటూ కొంచెంగా చేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని నాకు అనిపించింది అనమాట. నేను ఇది చేయడం వల్ల ఆల్మోస్ట్ నాకు చాలా క్లారిటీనే వచ్చింది. సో దట్ ఒకేసారి ఎక్కువ యూజ్ చేయకుండా కొంచెంగా యూజ్ చేస్తూ హార్డ్ చేసుకుంటూ తర్వాత ఒక అవుట్పుట్ తీసుకోవడం మంచిదేమో అని అనిపించింది నాకు. సో ఇలా ఫ్యూ థింగ్స్ నాకు క్లారిటీ వచ్చాయని చెప్పాలి ఈ ప్రాసెస్లో. ఇలా చూస్తుంటే మీకు నచ్చాయా లేదా అని నాకైతే తెలియదు, కానీ లైక్ నేనైతే ట్రై చేశాను, ఆల్మోస్ట్ చూడ్డానికి కూడా బాగున్నాయనే చెప్పాలి. నా మైండ్లో అయితే చాలా ఐడియాస్ ఉన్నాయన్నమాట ఈ రిజైన్ రిలేటెడ్ విచ్ ఏం చేయాలి ఏంటి అని చెప్పి. రింగ్స్, నెక్లెసెస్, డాలర్స్ అవంతా చేసి కొంచెం చేస్తాం కదా అలా, అండ్ బ్యాంగిల్స్, ఇంట్లో అలా యూజ్ చేసే ఐటమ్స్, కొన్ని చేస్తున్నారు కదా డిఫరెంట్ మాల్స్తో. సో కప్స్ అలా ఏమేమో చేస్తున్నారు, స్టోరేజ్ బాక్సెస్ అలా అంతా. సో నాకు కూడా అలా చేయాలని ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఫొటోస్, నా పర్సనల్ ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి. సో అన్నీ కూడా పర్సనల్ అంటే లైక్ మనం ఎక్కడికైనా టూర్కి అలా వెళ్ళినప్పుడు తీసుకున్నవి, లైక్ ఇంట్లో ఉన్నప్పుడు శారీ అలా కట్టుకున్నప్పుడు తీసుకున్నవి, అలా ఎన్నో ఉన్నాయన్నమాట. అన్నిటినీ కూడా నేను మంచిగా ఒక
బ్యూటిఫుల్ మెమరీస్ లాగా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ ఫోన్లో అలా ఏమన్నా గ్యాలరీలో అలా ఉన్న పిక్స్ పోవచ్చు. బట్ మనం ఈ రిజైన్తో హార్డ్నర్ అవంతా యూజ్ చేసి మంచిగా స్టోర్ చేసుకుంటే అవి ఎప్పటికీ పోవు. మోస్ట్లీ అలాగే ఉంటాయి మనం ఆ థింగ్స్ని పోగొట్టుకుంటే తప్ప. సో నాకు అనిపించింది నా చైల్డ్హుడ్ నుంచి నేను తీసుకున్న క్యాప్చర్ చేసుకున్న 1/1 మూమెంట్ ఫొటోస్ కానీ, లేకపోతే శారీ నేను కట్టుకున్న ఫొటోస్ కానీ, అలా ఈ రిజైన్తో కొంచెం క్రియేటివ్గా ఏదైనా చేయాలి అనిపించింది. సో డామ్ షూర్ నేను ఇంకా అలాంటివి చాలా చేస్తాను. నాకు చాలా ఐడియా వచ్చిందనే చెప్పాలి ఈ రిజైన్ ఆర్ట్స్ మీద. అండ్ దగ్గరలోనే నేను ఒక మంచి ఫోటో, నా లైఫ్ లాంగ్ మెమరబుల్ ఫోటోతో నేను ఈ రిజైన్ యూజ్ చేసి అది లైఫ్ లాంగ్ నాకు మెమరబుల్గా ఉండిపోయేలాగా నేను కొంచెం క్రియేటివ్గా చేయాలి అనుకుంటున్నాను. అది కూడా నేను చేసినప్పుడు లైక్ ఫోటో ఫ్రేమ్ అనేది నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ అన్నీ చేశాను. ఒకసారి యూవీ సన్లైట్ది ఉంటుంది కదా లైట్, అది పెట్టి మొత్తం హార్డ్ అయ్యేలాగా చేశాను అనమాట ఆల్మోస్ట్. సో నేను అప్పుడు వేసిన లిక్విడ్ నాకేమనిపించిందంటే ఎనఫ్ ఈ మౌల్డ్కి అన్నట్లు అనిపించింది ఒక్కొక్కటి. బట్ మళ్ళీ అది హార్డ్ అయిన తర్వాత చూస్తే ఇలా చాలా అంటే కొంచెం లోపలికి వెళ్ళిపోయినట్లు అలా అనిపించింది అనమాట నాకు. సో అందుకోసం అనేసి నేను మళ్ళీ ఇక్కడ ఏదైతే నాకు అలా కొంచెం ఇన్కంప్లీట్ అలా అనిపించిందో దాని మీద మళ్ళీ యూవీ రిజైన్ వేసి మళ్ళీ ఇంకొంచెం మంచిగా చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నాకు ఏది దొరికితే అది యూజ్ చేసి నేను ఇలా రిజైన్ యూజ్ చేసి ఇలా చేసేసాను అనమాట డాలర్స్ లాగా. ఇది ఎలా వస్తుంది ఏంటి అవుట్పుట్ అనేది నాకు కూడా తెలీదు. బట్ ఆల్మోస్ట్ నేను ట్రై చేశాను మంచిగా రావాలి అని చెప్పి. అండ్ లైక్ పిగ్మెంట్స్ ఏమైనా యూజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. బట్ జస్ట్ నేను ట్రయల్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎందుకు అవి వేస్ట్ చేయాలని అనిపించలేదు. 1 రూపీ ఆర్ 200 అయినా సరే ఏదైనా సరే నాకు అనవసరంగా ఏదో ట్రయల్కి యూజ్ చేసేయాలి అని అనిపించలేదు. ఫస్ట్ ఇవి ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి, పిగ్మెంట్స్ ఒకవేళ నేను యూజ్ చేయాల్సి వస్తే ఎంత అనేది, లైక్ ఫస్ట్ రిజైన్ ఎంత క్వాంటిటీలో ఏ మౌల్డ్లో ఎంత వేస్తే మనకి సరిపోతుందని తెలిస్తే ఆ తర్వాత పిగ్మెంట్ కూడా మనం యూజ్ చేసి దానికి తగ్గట్టు యూజ్ చేయొచ్చు. మనకి క్లారిటీ లేకుండా ఒకేసారి ఎందుకు పిగ్మెంట్స్ వేస్ట్ చేసుకోవడం అని నాకు పర్సనల్గా అనిపించింది. సో అందుకోసం అనేసి నేను ఇంకా పిగ్మెంట్స్ ఏం యూజ్ చేయలేదు. మేబీ పిగ్మెంట్స్ యూజ్ చేసి ఒక ప్రాపర్గా యూజ్ చేసి ఉంటే చూడ్డానికి కూడా కొంచెం మంచిగా అనిపించేది అనుకుంటా. ఫైనల్లీ నేను ఇలా అన్ని మౌల్డ్స్ ఈ మౌల్డ్లో మళ్ళీ అన్నిటి మీద అలా కొంచెం లిక్విడ్ రిజైన్ యూజ్ చేసి కొంచెం మంచిగా ప్రాపర్గా చేస్తున్నాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అన్నీ నేను ఇక్కడ ఫిల్ చేసేసాను. ఇందులో మళ్ళీ నాకు ఏదో వేయాలనిపించి ట్రై చేస్తున్నాను అనుకుంటా ఇక్కడ. లైక్ మేము పూజ చేసి ఉంటాం కదా, ఆ కడ్డీలు ఆ సమ్ పౌడర్ ఉంటుంది కదా, సో అది ఎందుకు నాకు వెంటనే కనిపించి అది వేసేసి ఒకసారి చూద్దాం అనిపించింది. సో అందుకని అలాగే వేసేసాను. నేను కొంచెం కూడా ఆలోచించలేదు. లైక్ కొంచెం ఇంతకుముందే కదా ఇటు సైడ్ నేను లిక్విడ్ యూజ్ చేసింది, అదంతా కొంచెం ఇదైపోతుంది, మిక్స్ అయిపోయి ప్రాపర్గా ఉండదేమో అనుకుని నాకు అనిపించలేదు. ఎందుకు ట్రై చేద్దామని అలా వేసేసాను ర్యాండమ్గా. సో అదైతే కొంచెం మంచిగానే మిక్స్ అయ్యింది డిజైన్లో అని చెప్పాలి. లైక్ అది పౌడర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది కదా, సో ఇది కొంచెం బాగా మిక్స్ అయిందనే చెప్పాలి. ఇలా వీడియోలో చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఆ రిజైన్ డాలర్స్ అవంతా. నార్మల్గా కూడా చాలా బాగానే ఉన్నాయి. నేను అవంతా తీసిన తర్వాత హార్డ్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూసుకోలేదు, నాకు అక్కడ మిక్స్ అయిపోయిందనమాట. ఈ మోడ్లో ఆ 2 పక్కనే ఉన్నాయి కదా, అది మిక్స్ అయిపోయింది. నేను చూసుకోలేదు. హార్డ్ అయిన తర్వాత నాకు ఏంటి ఇలా ఉందని చూస్తే అది 2 మిక్స్ అయిపోయిందనమాట. సమ్టైమ్స్ ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి, ఏం చేయలేం. అండ్ ఇక్కడైతే నేను హార్డ్నర్ కోసం హార్డ్ చేయడానికి ఈ డాలర్స్ వాటికి ఈ లైట్ యూజ్ చేశాను అనమాట. సో చూద్దాం ఫైనల్గా ఎలా ఉంది ఏంటి అవుట్పుట్ అని చెప్పి. సో నాకైతే ఆల్మోస్ట్ అన్నీ డ్రై అయిపోయాయి అని అనిపించింది. సో నేను ఇంకా తీసేద్దామని చెప్పి మొత్తం తీస్తున్నాను అనమాట. పర్లేదు బాగానే వచ్చింది. కింద మాత్రం కొంచెం లైట్గా ఇంకా హార్డ్ అవ్వనట్లు అనిపించింది. పైన అదంతా కొంచెం పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట. సో ఆల్మోస్ట్ అన్నీ హార్డ్ అయిపోయాయి. నేను చెక్ చేసుకొని అంతా ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇలా తీస్తున్నాను మౌల్డ్లో నుంచి.
అండ్ ఫ్యూచర్లో నేను ఇంకా ఎన్నో మంచి మంచి క్రియేటివ్ రిలేటెడ్వి చేయబోతున్నాను. ఇది చూసి మీరు ఇంకేం క్రియేటివ్ చేస్తావు అని అలా ఏం అనుకోవద్దండి. లైక్ ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి నాకు. లైక్ ఈ రిజైన్తో ఏమేమి చేయాలి ఏంటి అని చెప్పి ఇది జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మాత్రమే చేశాను నేను. సో ఇది నాకు పర్లేదు, మంచిగానే వచ్చింది అనిపించింది. బట్ కొంచెం పిగ్మెంట్స్ ఏమైనా యూస్ చేసింటే ఇంకొంచెం బాగుండేది. ఇట్స్ ఓకే, ఇంకా ఫ్యూచర్లో నేను ఇంకా చాలా చేస్తాను కాబట్టి రిగ్రెట్ అయితే ఏం లేదు ఈ మోడ్లో నేను చేసిన వాటి మీద. అండ్ ఇక్కడైతే లైట్గా కొంచెం కింద కలర్ అవ్వలేదేమో అనిపించింది, ఐ మీన్ డ్రై అవ్వలేదేమో అనిపించింది. అందుకని మళ్ళీ అలా పెట్టానన్నమాట ఒకసారి హీట్ కింద. అండ్ ఫైనల్లీ ఇదన్నమాట ఈ వీడియోలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.